నేను ఆయన ఎప్పుడు రవణ అంటుంటాను ముద్దుగా. సో నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి నాకు తెలిసి ఆయన కొంతమంది పైకి వస్తే, కొంతమంది సక్సెస్ఫుల్గా ఉంటే మనకి చాలా మనసుకు ఆనందంగా ఉంటుంది. అలా ఇక్కడ నేను ఫీల్ అయ్యేది రవణ గురించి, మా కళ్యాణన్న గురించి. నేను అప్పుడు ఇండస్ట్రీకి ఇంకా రాలేదు. కేబీఆర్ పార్క్లో పరిగెత్తేవాడు, అప్పుడు బాగా లావుగా ఉండేవాడు. నేను ఒక సగం రౌండ్ వేసేలోపు ఒక మనిషి 2 రౌండ్లు వేసేవాడు అలా కేబీఆర్ పార్క్లో. అతనే రవితేజ. నాకు ఒక కాన్వర్జేషన్ ఆయన గుర్తుందో తెలియదు కానీ, ఓ రోజు అర్ధరాత్రి ఫోన్ చేశాను. రోజు షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే ఈడియట్ సినిమా పోస్టర్ అలా చూసి ఆయనకు ఫోన్ చేశాను. నాకెందుకో చాలా ఆనందంగా ఉంది ఆ పోస్టర్ చూస్తుంటే. రమణ అంటే నిజంగా నువ్వు బాగుండాలి అని అన్నాను ఆ రోజు ఆయనతో. అసోసియేట్ డైరెక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టి క్యారెక్టర్ రోల్లు వేసుకుంటూ ఈరోజు అగ్రకథానాయకుల్లో ఒకటిగా రావడం అనేది, ఇట్ ఈస్ రియలీ హిజ్ అచీవ్మెంట్ అండ్ ఈజ్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఆయన ఎప్పుడు ఇలాగే ఆనందంగా కష్టపడుతూ ఉండాలి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మూవీ ముచ్చట్లు.